లడ్డూ కల్తీ మ్యాటర్ ఏపీలో మండుతూనే ఉంది. చంద్రబాబు మాటలతో మరింతగా రెచ్చిపోయిన తమ్ముళ్ళు ఎక్కడా తగ్గలేదు. పైగా హిందువుల మనోభావాలతో కూడిన మ్యాటర్ కావడంతో మైలేజ్ వస్తుంది అనుకున్నారు. కట్ చేస్తే చంద్రబాబు తగ్గడం, పవన్ ఫైర్ అవ్వడం, అలా అత్యున్నత న్యాయస్థానానికి వివాదం చెరింది. ధర్మాసనం అక్షింతలు వేయడంతో డామిట్ కథ అడ్డం తిరిగింది అంటుంది బాబు టీం. ఇంతకీ సైకిల్ పార్టీకి బ్రేక్ పడింది ఎక్కడ? చంద్రబాబు ఎందుకు సైలెంట్ అయ్యారు? తిరుమల లడ్డు వివాదం, సుప్రీంలో వాదనలు, ధర్మాసనం మాటలతో ఆత్మరక్షణలో చంద్రబాబు, సాక్ష్యాలను చూపాలని కోరిన ధర్మాసనం, ఆధారాలు లేకుండా ఆరోపణలు ఏంటి? చంద్రబాబుని చూసి తెచ్చిపోయిన తమ్ముళ్ళు, తనకు డ్యామేజ్ అవుతుందని గ్రహించిన బాబు సైలెంట్. కొన్ని విషయాల్లో కొందరి తీరు ఒకలా ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఆ తేడాను బట్టి పట్టేయొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబును కూడా అలాగే గుర్తించి ఆయన్ను ఆత్మరక్షణలో పడేలా చేయటమే కాదు, తాజాగా సుప్రీంకోర్టు తలంటూ అంటేలా వైసీపీ వ్యవహరించిందా అంటే అవునన్న మాట వినిపిస్తుంది. తిరుమల శ్రీవారి లడ్డు వివాదాన్ని చంద్రబాబే మొదలుపెట్టినా ఆయన కూడా ఊహించని రీతిలో ఆ అంశానికి ప్రాధాన్యత లభించడం మీడియా, సోషల్ మీడియాలో రచ్చరచ్చైంది. నిజానికి లడ్డు ఉదంతాన్ని చూస్తే చంద్రబాబు మాట వరుసకు అన్నమాటను అక్కడితో వదిలేస్తే సరిపోయేది. దాన్ని అందిపుచ్చుకున్న టీడీపీ దూకుడుగా వెళ్ళింది. ఇలాంటి కసరత్తు లేకుండా, మరేలాంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా అధినేత చంద్రబాబు మీద నమ్మకంతో చెలరేగిపోయిన తమ్ముళ్ళు పుణ్యమాని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తలపట్టుకునే పరిస్థితికి తెచ్చింది. తిరుమల లడ్డు ప్రసాదం వివాదాన్ని ఒక దశ వరకు మాత్రమే చంద్రబాబు మాట్లాడడం ఉంటుంది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కళ్యాణ్ లడ్డు ఎపిసోడ్ ను టేకప్ చేశారో ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఆ అంశం మీద మాట్లాడడం మానేశారు. అయితే తాను ప్రస్తావించిన అంశంపై తమ వద్ద బలమైన ఆధారాలు, తప్పు జరిగిందన్న విషయాన్ని నిరూపించేంత సీన్ లేకపోవడంతో తెలివి తెచ్చుకున్న చంద్రబాబు దానిని అక్కడే వదిలివేశారు. అయినప్పటికీ హిందువుల భావోద్వేగ అంశం కావడం, పెద్ద ఎత్తున ప్రముఖులు, సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తున్న నేపథ్యంలో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు మాట్లాడడం మానేశారో అప్పటి నుండి వైసీపీ నేతలు మరింత సీరియస్గా ఈ ఇష్యూను టేకప్ చేశారని చెప్పవచ్చు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వేళలో పక్కాగా సమాచారాన్ని సేకరించడమే కాదు, ఆసక్తికర వాదనను సిద్ధం చేసుకున్నారు. అందుకు తగ్గట్లే సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. కల్తీనై వాడినట్లు సరైన ఆధారాలు లేకపోయిన చంద్రబాబు బహిరంగ ప్రకటన చేయడం పైన సుప్రీం సీరియస్ అయింది. రాజ్యాంగ పరిధిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ సుప్రీం ధర్మాసనం చంద్రబాబుకి అక్షింతలు వేసింది. మొత్తంగా లడ్డు వివాదాన్ని తెరమీదకు తెచ్చిన చంద్రబాబు దాంతో తమకు డ్యామేజ్ అన్న విషయాన్ని అందరికంటే ముందే గుర్తించి మౌనంగా ఉన్నారన్న వాదన వినిపిస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకుల కోసం ఎదురు చూసే కన్నా చంద్రబాబు లాంటి సీనియర్ అధినేత కూడా ముందుగానే ముప్పును గుర్తించాల్సి ఉందన్న అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతుంది.